హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మంచి రెసిపీ చూస్తున్నారు కదా, అన్నవర ప్రసాదం. అన్నవర ప్రసాదం అనగానే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. అందరికీ చాలా చాలా ఇష్టం ఈ అన్నవర ప్రసాదం. పర్ఫెక్ట్గా అచ్చం అన్నవర ప్రసాదం ఎలా ఉంటుందో అలానే వస్తుందండి. ఈ వీడియో చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. టిప్స్తో పాటు పర్ఫెక్ట్ అన్నవర ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పబోతున్నాను, చూసేయండి. ఏంటంటే మా పెద్దనాన్నగారు గృహప్రవేశం అన్నమాట. మా సిస్టర్ సౌజన్య ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది. ఫంక్షన్కి ఎక్కువ ప్రసాదం చేస్తున్నారండి, ఫంక్షన్ కోసం కదా, అందుకనమాట. సో ఈ విధంగా ఫస్ట్ అయితే ఈ రవ్వ ఎర్ర గోధుమ నూక అంటే జవ్వ నూక అంటారు. అలాగే 2 రకాల నూకలు ఉంటాయండి. లాప్సీ రవ్వ అని ఎల్లో కలర్లో ఉంటుంది. సో చాలామంది దాంతో చేస్తారు. కానీ పర్ఫెక్ట్ అన్నవర ప్రసాదం రావాలి అంటే ఈ నూకతో, ఎర్ర గోధుమ నూక, జవ్వ నూకతో మాత్రమే అది వస్తుందన్నమాట. సో ఇలా కొలుచుకొని తీసుకుంటున్నాము మనము. ఎర్ర గోధుమ నూక, ఈ గోధుమ నూక ఎంతైతే మనం తీసుకుంటున్నామో దాన్ని బట్టి మీకు కొలతలు చెప్తాను, చూసేయండి. మనం నూక ఎంతైతే తీసుకుంటున్నామో దానికి 3 వంతుల వాటర్ పోసుకోవాలి. మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో కూడా నేను డీటెయిల్స్ ఇస్తానండి, ఈ మెజర్మెంట్స్ మిస్ అవ్వద్దు. ఎవరైనా చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 వంతులు వాటర్ పోసుకున్నాక ఈ విధంగా కుక్కర్ పెట్టేసుకుంటున్నాము. సో కుక్కర్ పెట్టిన తర్వాత ఒక 6 విజిల్స్ వరకు రప్పించేసుకోవాలి. 6-7 విజిల్స్ రప్పించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట. సో ఇక్కడ మనము బెల్లం తీసుకుంటున్నాము. చూడండి, మనం నూక ఎంతైతే తీసుకుంటున్నామో దానికి సరిగ్గా 2 వంతుల బెల్లాన్ని మనం తీసుకోవాలన్నమాట. అంటే బెల్లాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి 2 వంతులు, లేదు అంటే ఓన్లీ పంచదారతో చేసుకుంటే 1.5 సరిపోతుందండి. సో బెల్లం అయితే మటుకి 2 వంతులు కంపల్సరీ తీసుకోవాలి. సో ఇక్కడ అది కూడా ఏంటంటే బెల్లం, మనము నార్మల్ బెల్లంతో పాటు కొద్దిగా నల్ల బెల్లం కూడా, ఒక 1/2 పోర్షన్ నల్ల బెల్లం కూడా తీసుకుంటున్నామండి. ఈ నల్ల బెల్లం తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అమృతంలా ఉంటుందన్నమాట. అదేవిధంగా కొద్దిగా పంచదార, అంతా కలిపి ఈ బెల్లం ప్లస్ నల్ల బెల్లం పంచదార కలిపి మనకి 2 వంతులు రావాలి. సో ఆ విధంగా మెజర్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ మెజర్మెంట్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా బెల్లం, నార్మల్ బెల్లం, నల్ల బెల్లం, పంచదార వేసుకున్నాం కదా. సో వీటికి కొద్దిగా మునిగే వరకు వాటర్ పోసుకుని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పాకం రావాలన్నమాట. పాకం అంటే ఏ తీగ పాకం అది రానవసరం లేదండి, జస్ట్ ఒక జిగురుగా తగిలేంత పాకం వస్తే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత కాస్తంత చేతికి జిగురుగా తగిలితే చాలు. ఈ లోపల మనకి నూక రెడీ అయిపోతుంది కదా. విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా కూల్ అయిన తర్వాత మనం ఈ పాకంలోకి నూకని వేసుకోవాలి. సో చూసేయండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు అర్థమైంది కదండి. బెల్లం 2 వంతులు తీసుకున్నాం మనం. బెల్లం, నార్మల్ బెల్లం, అలాగే నల్ల బెల్లం, కొద్దిగా పంచదార తీసుకున్నాం అనమాట. సో పంచదార ఎందుకు అంటారా, ఆ ప్రసాదం ఏదైతే ఉందో అది చక్కగా జిగురు రావడానికి, మంచి కన్సిస్టెన్సీ రావడానికి కొద్దిగా పంచదారని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి మనకి ప్రసాదం, అన్నవర ప్రసాదం పర్ఫెక్ట్గా రావడానికి సీక్రెట్స్ అనమాట. ఇలాగే చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో ఇక్కడ మనకి నూక అయితే రెడీ అయిపోయిందండి. కుక్కర్ పూర్తిగా కూల్ అయిన తర్వాత మాత్రమే మనం తీసుకోవాలి. సో ఇక్కడ మనకి పాకం కూడా రెడీ అయిపోయింది. సో జస్ట్ కరిగి జిగురు వస్తే చాలు, మనం ఈ నూక అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మనము నూకకి 3 వంతులు వాటర్ పోసాము, అలాగే ఒక 7-8 విజిల్స్ వరకు రప్పించారు. సో కరెక్ట్గా ఉడికిందండి నూక అయితే, చాలా బాగా ఉడికిందన్నమాట. సో ఇప్పుడు మనం బెల్లం పాకంలోకి వేసేసుకొని చక్కగా దగ్గర పడనివ్వాలి. ఈ పాకంలో ఉడికి దగ్గర పడి జిగురు మనకి ఇలాగ ప్రసాదం పైకి తీస్తే జిగురు లాగా వస్తుంది అనమాట. ఆ కన్సిస్టెన్సీ నేను మీకు చూపిస్తాను, వీడియోలో చూసేయండి. అప్పటి వరకు మనము ఈ విధంగా ఉడికించుకోవాలి.
సో ఇది ఫంక్షన్కి, గృహప్రవేశం ఫంక్షన్కి ఎక్కువ అమౌంట్లో చేస్తున్నారు. సో మీరు తక్కువ చేసుకోవాలనుకున్నా కూడా మెజర్మెంట్స్ చెప్పాను కదా, 1 వంతు నూకకి 2 వంతుల బెల్లం వేసుకోవాలి, అలాగే 3 వంతుల నీళ్ళు వాటర్ పోసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము నెయ్యి వేసుకున్నాము, అలాగే తేనె ఏమీ మెజర్ అవసరం లేదండి, ఒక హాఫ్ పోర్షన్ వరకు వేసేసుకోవచ్చు చక్కగా, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే నెయ్యి కూడా సరిపడగా పడాలన్నమాట. సో మనం 1/2 కిలో ఎర్రగోధుమ నూక తీసుకున్నాము అంటే ఒక 200 గ్రామ్స్ నెయ్యి వరకు పడుతుందండి. సో ఇక్కడ మనం ముందుగానే రోస్ట్ చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకున్నాము. అన్నీ కరెక్ట్గా కొలతగా పడి అదే విధంగా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం అన్నీ కరెక్ట్గా వేసినా కూడా ఈ కన్సిస్టెన్సీ రాకపోతే ప్రసాదం కుదరదండి. సో చక్కగా ఈ విధంగా జిగురుగా వచ్చేంత వరకు ఉడికించేసుకోండి. పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట. సో ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేసేసుకుంటున్నాము. అలాగే పచ్చకర్పూరం చాలా కొద్దిగా వేసుకోవాలండి. ఇంత స్వీట్కి కూడా మనం ఎంత అమౌంట్ యాడ్ చేసుకోవాలంటే చూస్తున్నారు కదా, చాలా కొద్దిగా వేసుకోవాలి. పచ్చకర్పూరం ఎక్కువైనా కూడా అస్సలు టేస్ట్ మొత్తం పాడైపోతుంది అనమాట. సో జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మనకి అన్నవర ప్రసాదం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కొలతలతో చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.